వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఇటీవల కర్ణాటకలోని మంగళూరు కేంద్రంగా ఉమ్మడి దక్షిణ కన్నడ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలలు, పారామెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఒక్కసారిగా హెచ్ఐవి కేసులు విపరీతంగా పెరిగిపోయాయంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఒక నిర్దిష్ట కళాశాలకు లేదా విద్యార్థుల సమూహానికి చెందిన పదుల సంఖ్యలోని విద్యార్థులు ఒకేసారి ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారని, దానికి విచ్చలవిడిగా పెరిగిన మత్తు పదార్థాల వాడకం, ఇతర ప్రవర్తనా లోపాలే కారణమంటూ వచ్చిన కథనాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. విద్యా హబ్గా పేరొందిన మంగళూరు లాంటి నగరంలో విద్యార్థుల జీవితాలు నాశనమైపోతున్నాయంటూ ప్రచారం జరగడంతో అక్కడి కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విపరీతమైన సంచలన ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి, అసలు ఆరోగ్య శాఖ లెక్కలు ఏం చెబుతున్నాయి, ఇప్పుడు చూద్దాం. పోలీసులు, విచారణాధికారులు తేల్చిన విషయాలు ఏమిటనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారానికి, క్షేత్రస్థాయిలోని అసలు సత్యానికి మధ్య కొండంత తేడా ఉందని స్పష్టమవుతుంది. ఈ వివాదం మొదలైన వెంటనే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో పాటు కర్ణాటక ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ, జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించాయి. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల ఆరోగ్య తనిఖీ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అధికారులు సోషల్ మీడియాలో జరుగుతున్నది కేవలం ఒక అసత్య ప్రచారమని ఖచ్చితమైన ఆధారాలతో వెల్లడించారు. ఒకే చోట, ఒకే కళాశాలలో లేదా ఒక నిర్దిష్ట విద్యార్థుల సమూహంలో ఎలాంటి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ల వ్యాప్తి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఏడాదంతా జరిగే రెగ్యులర్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఆసుపత్రులలో వైద్య పరీక్షలు, సర్జరీలకు ముందు చేసే సాధారణ రక్తం తనిఖీల్లో వేర్వేరు సమయాల్లో నమోదైన విడివిడి గణాంకాలను లేదా పాత డేటాను కొందరు బాధ్యతారాహిత్యంగా సేకరించి దానికి కొంత కలరింగ్ ఇచ్చి ఇదేదో ఒక్కసారిగా వ్యాపించిన మహమ్మారిగా చిత్రించారని అధికారులు తేల్చి చెప్పారు. ఆరోగ్య నిపుణులు వెల్లడించిన సమాచారం ప్రకారం హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి ఒక్క రోజులోనో లేదా ఏకకాలంలో సమూహాలుగానో వ్యాపించే వ్యాధి కాదు. దీని వెనుక నిర్దిష్టమైన సంక్రమణ మార్గాలు ఉంటాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో డ్రగ్స్ ఇంజెక్షన్లు పరస్పరం మార్చుకోవడం వల్ల విద్యార్థుల్లోకి ఈ వైరస్ చేరిందంటూ పెద్ద ఎత్తున కథనాలు వండివార్చారు. దీనిపై జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపాయి. డ్రగ్స్ వాడకంపై నిరంతరం నిఘా ఉంచే పోలీసులు విద్యార్థి వసతి గృహాలు, కళాశాలల్లో జరిపిన తనిఖీల్లో విచ్చలవిడిగా హెచ్ఐవి వ్యాపించిందనే వార్తల్లో ఎలాంటి శాస్త్రీయ లేదా నిరూపిత ఆధారాలు లేవని అధికారికంగా ప్రకటించారు. ఈ తరహా ఆధారాలు లేని వార్తలు సృష్టించిన పరిణామాలు చాలా తీవ్రంగా మారాయి. విద్యాపరంగా, పరిశోధనా పరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మంగళూరు విద్యా సంస్థల ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని ఈ పుకార్లు దెబ్బతీశాయి. మన సమాజంలో హెచ్ఐవి, ఎయిడ్స్ అనే పదం చుట్టూ ఇప్పటికీ ఎన్నో అపోహలు, విపక్ష, మానసిక భయాలు అల్లుకుని ఉంటాయి. శాస్త్రీయ పరిజ్ఞానం లేని ప్రచారాల వల్ల బాధితులను సమాజం చూసే కోణం మారిపోయి వారిపై నిందలు వేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా యంత్రాంగం, పోలీసులు బాధ్యతారాహిత్యంగా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్, డిజిటల్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అదే సమయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. కళాశాలల్లో వైద్య నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి హెచ్ఐవి సంక్రమణ మార్గాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరంపై విద్యార్థులకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా అనుమానం ఉంటే అధికారికంగా ఆరోగ్య శాఖ విడుదల చేసే బులెటిన్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. దీన్ని బట్టి చూస్తే కర్ణాటక విద్యార్థుల హెచ్ఐవి వ్యవహారం అనేది కేవలం ఆన్లైన్ వేదికల్లో క్లిక్లు, వ్యూస్ కోసం సృష్టించిన ఒక సంచలన కథనంగానే మిగిలిపోయింది. సైబర్ యుగంలో ఒక చిన్న అసత్య ప్రచారం ఎలా చిలవలు పలువలుగా మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుందో అనడానికి ఈ ఉదంతం ఒక ప్రధాన ఉదాహరణ. ఆరోగ్య సంబంధిత అంశాలలో మీడియా, డిజిటల్ వేదికలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు, ఆరోగ్య శాఖ ధృవీకరణలు లేకుండా కేవలం ఊహాగానాలతో వార్తలు రాయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటాయి. పాఠకులు కూడా వాట్సాప్, ఫేస్బుక్ వంటి వేదికల్లో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయ విశ్లేషణను, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.